అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 5. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, తమ్ముడితో మాట్లాడుతూ లోపలికి వెళ్ళబోతున్న శ్రావణికి ఫోన్లో మాట్లాడుతూ హడావుడిగా బయటకు వస్తున్న అభి గుద్దుకున్నాడు. చూసుకోకుండా గుద్దుకోవడం తన తప్పు అయినా కూడా ఎదురుగా ఉన్న శ్రావణిని చూపులతోనే కాల్చేసేలా చూస్తూ ఓల్డ్ మోడల్ శారీలో ఉన్న ఆమెని గమనించి, ఛీ, దీనికి అసలు ఫ్యాషన్ అంటేనే ఏంటో కూడా తెలిసినట్టు లేదు అనుకుంటూ చిరాకుగా అక్కడి నుండి పక్కకి వెళ్ళిపోయాడు అభి. ఒక్క నిమిషం పాటు అతను తనని ఏమంటాడోనని భయంతో బిక్క చచ్చిపోయిన శ్రావణి అతను చూసిన చూపుకి బాధపడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. చెల్లెలు ముందుగా ఇంట్లోకి వెళ్ళిపోగా తమ్ముడు తన ఫ్రెండ్స్ కనపడడంతో బయట ఆగిపోయాడు. తండ్రి పెళ్లి పనులు చూస్తున్న స్నేహితుడు ఉన్న వైపు వెళ్ళగా ఇక్కడ జరిగింది ఎవరూ చూడలేదు. స్నేహితురాళ్ళందరూ కలిసి నవ్వుకుంటూ హరితని రెడీ చేశారు. తన స్నేహితురాళ్ళందరూ కలిసి లంగావోణీలు వేసుకొచ్చుకున్న శ్రావణి మాత్రం పాత పట్టు చీరలో అక్కడికి రావడం చూసిన నాగమణి తన కూతురి కోసం కొన్న చీరలో ఒక చీరను తీసుకుని వెళ్ళి, అమ్మ శ్రావణి, నువ్వేమీ అనుకోనంటే నీకు ఒక మాట చెప్తాను, వింటావా అని అడిగింది. అయ్యో చెప్పండి అత్తయ్య, దానికి అడగాల అంది శ్రావణి. ఈ చీర నేను హరిత కోసం కొన్నాను, కానీ ఈ 2 రోజులుగా నువ్వు నా కోసం చేసిన సహాయానికి నీకు ఏదో ఒకటి ఇవ్వాలనిపించి ఈ చీర నీ కోసం తీసుకువచ్చాను. కాదనకుండా ఈ చీర కట్టుకొని ఇదిగో ఈ పువ్వులు పెట్టుకొని తయారవ్వమ్మా అని చెప్పింది నాగమణి. ఏ అత్తయ్య, ఈ చీర బాగోలేదా అంటూ తను కట్టుకున్న చీరని చూసింది శ్రావణి. అది కాదమ్మా, అది ఎప్పటిదో పాత చీర కదా. నా కూతురు పెళ్లిలో మా అందరితో పాటు నువ్వు కూడా సంతోషంగా ఉండాలి అనేది నా కోరిక అంది నాగమణి. కానీ అత్తయ్య, ఇది మా అమ్మ పెళ్లినాటి పట్టు చీర. నాకు ఇదంటే చాలా ఇష్టం, అందుకే ఈ చీర కట్టుకున్నాను. దయచేసి మీరు తప్పుగా అనుకోకండి. మీరు ఇచ్చే బహుమతి నేను తీసుకోలేను, కావాలంటే ఈ పువ్వులు పెట్టుకుంటాను అంటూ ఆమె చేతిలోని చీరపైన ఉన్న పూలను తీసి తలలో పెట్టుకుంది నవ్వుతూ శ్రావణి. లేని తల్లి మీద ఆ బిడ్డకి ఉన్న ప్రేమ మమకారాలు చూసి నాగమణి ఇంకేం మాట్లాడలేకపోయింది. నీలాంటి బిడ్డకి దూరమైన ఆ తల్లి నిజంగా దురదృష్టవంతురాలైనా నీలాంటి బిడ్డను కన్న ఆమె ఎప్పటికీ అదృష్టవంతురాలే అని అక్కడి నుండి వెళ్ళిపోయింది నాగమణి. కాసేపటికి మగ పెళ్లివారు రావడంతో ఇల్లంతా సందడి నెలకొంది హడావుడితో. ఆడపిల్లలందరూ పెళ్లి కూతురు గది నుండి బయటికి వచ్చారు పెళ్లి కొడుకుని చూడ్డానికి. వారి వెనకే శ్రావణి కూడా వచ్చి కొంచెం దూరంగా నిలబడి జరిగే తంతుని చూస్తూ ఉంది. చిన్నప్పటి నుండి పిన్ని చీదరింపులతో ఆమె అంటే ఉన్న భయంతో ఇంట్లో బయట కూడా ఇలాంటి శుభకార్యాలకి కొంచెం దూరంలోనే ఉండడం అలవాటు తనకి. హరిత మాత్రం తనకి కాబోయే శ్రీవారిని పెళ్లి కంటే ముందుగా చూసుకోవాలనే ఆశతో గది కిటికీ దగ్గరకు వచ్చి తన అన్నయ్య అతనికి కాళ్ళు కడగడం సంతోషంగా చూస్తూ నిలబడి ఉంది. మగ పెళ్లి వాళ్ళని గుమ్మం దగ్గరే ఆపి పెళ్లి కొడుకు కాళ్ళు అభితో కడిగించారు శరత్చంద్ర, శంకర్రావు కలిసి. ఆ తరువాత పెళ్లికొడుకు కాళ్ళు తుడవడానికి కొత్త టవల్ తీసుకొని బయటికి వస్తున్న నాగమణిని ఎవరో పిలవడంతో అక్కడ ఉన్న శ్రావణికి అది ఇచ్చి అభికి ఇవ్వమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది నాగమణి. అభి పేరు వినగానే శ్రావణి గుండె 101 స్పీడ్తో వేగంగా కొట్టుకోవడం మొదలైంది. కానీ అప్పటికే టవల్ కోసం ఎదురు చూస్తూ ఉండడంతో తను ఆలస్యం చేసే సమయం కాదని వణుకుతున్న కాళ్ళు చేతులతో టవల్ని తీసుకువెళ్ళి అభి ముందు పెట్టి అది ఎవరిస్తున్నారో తెలియకుండా తీసేసుకొని తన పని చూసుకుంటున్న అభికి కనపడకుండా అక్కడి నుండి పరిగెత్తింది శ్రావణి. నవ్వుతూ బావగారి కాళ్ళు కడిగి టవల్తో తుడిచి తనని తాను పరిచయం చేసుకున్నాడు అభి. ఇద్దరు ఒక ఏజ్ వాళ్ళు కావడంతో త్వరగానే కలిసిపోయారు బావ బామర్ది. ఆ తరువాత దగ్గరుండి తనే వాళ్ళని లోపలికి తీసుకువచ్చాడు అభి. బావగారి కాళ్ళు కడిగినందుకు గాను అభికి ఉంగరం తొడిగారు హరిత అత్తింటి వాళ్ళు. వాళ్ళందరినీ కూర్చోబెట్టి మర్యాదలు చేస్తుండగా తన ఫోన్ రింగ్ అవడంతో చూసుకొని నవ్వుతూ పక్కకి వెళ్ళాడు అభి. శరత్చంద్ర, శంకర్రావు మాత్రం అక్కడే ఉండి వాళ్ళకు కావలసిన ఏర్పాట్లన్నీ చూశారు. బయట పెళ్లి హడావుడితో మోగుతున్న మేళాల చప్పుడుకి ఫోన్ మాట్లాడడం అవ్వక కొంచెం దూరం వెళ్ళి మాట్లాడుతూ ఉండగా తన డ్రెస్ మీద నీళ్ల మరకలు ఉండడం చూసుకున్నాడు అభి. అరే, డ్రెస్ పాడైందే, వేరే డ్రెస్ మార్చుకోవాలి అనుకుంటూ 5 నిమిషాల పాటు ఫోన్ మాట్లాడిన తర్వాత లైన్ కట్ అవ్వడం చూసి ఫోన్ చెక్ చేసుకోగా దానిలో బ్యాటరీ అయిపోవడం గమనించి పొద్దున్నుండి పెళ్లి హడావుడిలో ఛార్జింగ్ పెట్టలేదు అన్న విషయం గుర్తుకు వచ్చి లోపలికి వెళ్ళాడు అభి. ఆ వెంటనే ఒకదాని వెనక ఒకటి కార్యక్రమాలన్నీ మొదలవ్వగా అందరూ పెళ్లి మండపం వద్దకు సర్దుకున్నారు మెల్లగా. ఇంతలో అడ్డుతెర కావాలని పంతులు గారు చెప్పడంతో
అది హరిత గదిలో ఉంది అని చెప్పబోయి అభి గదిలో ఉంది అని చెప్పిన నాగమణి మాటలకు దానికోసం అటువైపు వెళ్ళింది శ్రావణి. అప్పటికే పెళ్ళికొడుకు మండపంలోకి వచ్చేయగా హడావుడి కొంచెం సద్దుమణిగి హరితను కూడా బయటకు తీసుకువెళ్లారు. కాళ్ళు కడిగే తంతు దగ్గర తన ప్యాంటు పాడవడంతో డ్రెస్ మార్చుకుందామని లోపలికి వచ్చిన అభి శ్రావణి లోపల ఉందన్న విషయం తెలియక తలుపు వేసేయగా ఆ వెనకే అక్కడ ఆడుకుంటున్న పిల్లలు సరదాగా ఆ డోర్ గడిపెట్టి అక్కడి నుండి వెళ్ళిపోయారు. అడ్డుతెర కోసం అల్మారాలో వెతుకుతున్న శ్రావణి అభి లోపలికి రావడం గమనించలేదు. ముందుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టి అలాగే డ్రెస్ మార్చుకోవడానికి షర్టు విప్పిన అభి కూడా వెనక అల్మారా దగ్గర ఉన్న శ్రావణిని చూడలేదు. వెనుక ఏదో చప్పుడవడంతో వెనక్కి తిరిగి చూసింది శ్రావణి. అభి షర్టు విప్పి కొత్త డ్రెస్ కోసం తన బ్యాగ్ ఓపెన్ చేస్తూ ఉన్నాడు. అతన్ని అక్కడ చూడగానే శ్రావణి కాళ్ళు చేతులు చల్లబడిపోయి వణకడం మొదలుపెట్టాయి భయంతో. మామూలుగానే తనంటే కోపంతో విరుచుకుపడే ఇతను నన్నిప్పుడు ఇక్కడ ఇలా చూస్తే ఇక ఖచ్చితంగా తన్ని ఊరికి వదలడు అనుకొని వెంటనే పక్కగా ఉన్న టేబుల్ చాటుగా నక్కి కూర్చుంది అతనికి కనబడకుండా. పాపం భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేసి ఏం చేయాలో అర్థం కాక తనసలు ఆ రూంలోకి వచ్చినందుకు తనని తనే తిట్టుకుంటూ లోపలే ఏడుస్తూ చేతులు నలుపుకుంటూ ఉంది ఆమె. 5 నిమిషాల్లో డ్రెస్ చేంజ్ చేసుకొని బయట గట్టి మేళం వినబడడంతో పెళ్లి స్టార్ట్ అయింది అని అర్థమై గబగబా అక్కడి నుండి వెళ్ళడానికి డోర్ ఓపెన్ చేయబోయాడు అభి. కానీ అది రాకపోవడంతో ఏమైంది దీనికి అనుకుంటూ ఇంకా గట్టిగా లాగడం మొదలుపెట్టాడు. అయినా కూడా అది రాలేదు, బయట గడివేసి ఉండడం వల్ల. ముందుగా పాతకాలం నాటి తలుపులు కాబట్టి బిగుసుకుపోయాయేమో అనుకున్నాడు. కానీ ఎంత గట్టిగా ట్రై చేసినా అవి రాకపోవడంతో ఏమైందో అర్థం కాక తలుపు గట్టిగా కొడుతూ ఎవరైనా ఉన్నారా, ఉంటే తలుపు తీయండి అని అరిచాడు అభి. కానీ అందరూ బయట ఉన్న ఖాళీ స్థలంలో పెళ్లి దగ్గరికి వెళ్ళిపోవడంతో అలాగే పెళ్లి దగ్గర మేళాల చప్పుడుకి అతని అరుపులు బయటకు వినబడలేదు. అతని అరుపులను బట్టి ఆ తలుపు రావడం లేదని అర్థమైన శ్రావణి పై ప్రాణాలు పైనే పోయాయి భయంతో. దేవుడా, ఇప్పుడేం చేయాలి? ఇది కూడా ఇప్పుడే జరగాలా? ఎందుకు ఎప్పుడు నాకే ఇలా జరుగుతుంది? ఆ తలుపులు తెరుచుకునేదెప్పుడు? ఇతను బయటకు వెళ్ళేదెప్పుడు? నేనిక్కడి నుండి బయటపడేదెప్పుడు అని ఆలోచిస్తూ కంగారు పడుతూ ఉంది శ్రావణి. ఓ గాడ్, ఎవరో బయట గడిపెట్టినట్టున్నారు అనుకొని ఛ అంటూ తలుపుని కాలితో తన్నాడు కోపంగా. అలా డోర్ని తనడం వల్ల తిరిగి తన కాలికే దెబ్బ తగలడంతో ఓ షిట్ అనుకొని మంచం మీద కూర్చొని ఇక పెళ్ళి అయిపోయే వరకు ఇటు ఎవరూ రారు, అప్పటి వరకు నేను ఈ గదిలో ఉండవలసిందే అనుకున్నాడు దెబ్బ తగిలిన చోట రుద్దుకుంటూ. అతని మాటలను బట్టి తనక్కడ ఇరుక్కుపోయానని అర్థమై ఏడుస్తున్న శ్రావణికి వెక్కిళ్ళు రావడం మొదలయ్యాయి. దాంతో కంగారుగా నోటి మీద చేయి పెట్టుకొని అవి బయటకు వినబడకుండా ఉండేలా ప్రయత్నించింది. కానీ అది తన వల్ల అవ్వలేదు. ఉన్నట్టుండి రూమ్లో వెక్కిళ్ల శబ్దం వినపడి ఈ సౌండ్స్ ఎక్కడి నుండి వస్తున్నాయి అని చుట్టూ చూశాడు విచిత్రంగా అభి. 2-3 సార్లు విన్న తర్వాత అవి ఎటువైపు నుండి వస్తున్నాయో అర్థమై మంచం దిగి చిన్నగా కాలు నొప్పికి కుంటుకుంటూ అటువైపు వెళ్ళి చూడగా 2 చేతులు నోటికి అడ్డం పెట్టుకొని భయం వల్ల ఒళ్ళంతా చెమటలతో తడిచిపోయి బిక్కుబిక్కుమంటూ మూల కూర్చుని ఉన్న శ్రావణి కనబడింది అభికి. తనని అక్కడ చూడగానే అభి కోపం నశాలాని కంటింది. ఆ కోపంలో హే నువ్వా, నువ్విక్కడేం చేస్తున్నావు అని అరిచాడు గట్టిగా. అప్పటి వరకు ఆపుకున్న ఏడుపు అతని అరుపులకి కన్నీళ్ల రూపంలో కళ్ళ నుండి కిందకి దూకగా మెల్లగా లేచి నుంచింది అభి వైపే భయంగా చూస్తూ. మాట్లాడవేంటి, నేను అడిగేది నిన్నే అంటూ కసిరాడు అభి. అతని అరుపుకి ఉలిక్కిపడి అత్తయ్య ఇక్కడ అడ్డుతెర ఉంది, తీసుకురమ్మంటే వచ్చాను అని చెప్పింది వెక్కిళ్ల మధ్య మెల్లగా. వాట్? ఓ గాడ్, అసలు ఈరోజు నా టైమే బాగోలేదనుకుంటా, నిన్ను చూస్తేనే నాకు చిరాకు. అలాంటిది నేను ఇక్కడ లాక్ అయిన టైంలో నువ్వు నా దగ్గర ఈ గదిలో ఉండడం ఛా అనుకుంటూ మంచం మీద దిండ్లు దుప్పటి అంతా చిందరవందర చేశాడు చిరాకుతో. అసలే అతనంటే భయపడుతున్న శ్రావణి అతను చేస్తున్న పనులకి ఇంకొంచెం కంగారు పడి మూలకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉండిపోయింది. చిరాకులో ఉన్న అభికి ఆ ఏడుపు మరింత ఇరిటేటింగ్గా ఉండడంతో ఏయ్ చుప్, నీ ఏడుపు నాకు వినిపించిందంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అంటూ బెదిరించాడు వేలు చూపిస్తూ. దాంతో నోటి మీద చేతులు వేసుకొని ఏడవను అన్నట్టు తల ఊపింది భయంగా శ్రావణి. పెళ్లి సందడిలో ఉండడం వల్ల ఎవరూ వీళ్ళిద్దరి గురించి పట్టించుకోలేదు. కన్న కూతురు పెళ్లి జరుగుతుంది అన్న సంతోషంలో ఉన్నారు నాగమణి, శంకర్రావు. జనార్దన్తో కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ నవ్వుకుంటూ జరుగుతున్న పెళ్లినే చూస్తూ ఉన్నాడు శరత్చంద్ర. అలా కాసేపు గడిచిన తరువాత
ఫ్రెండ్స్ దగ్గర ఉండి కూడా అక్క చెల్లెల్ని వెతుకుతున్న సతీష్కి చెల్లెలు తన ఫ్రెండ్స్తో ఆడుకోవడం కనబడింది. కానీ అక్క మాత్రం తన స్నేహితుల దగ్గర కనపడకపోవడంతో ఇప్పుడే వస్తాను ఉండండ్రా అని ఫ్రెండ్స్కి చెప్పి తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న అక్కనెక్కడైనా చూసావా అని అడిగాడు సతీష్. లేదురా నేను చూడలేదు, ఇక్కడే ఎక్కడో ఉంటుందిలే అంటూ మళ్ళీ స్నేహితుడితో మాటల్లో పడ్డాడు జనార్దన్. తన స్నేహితులందరూ ఇక్కడ ఉండగా తను మాత్రం ఎక్కడికి వెళ్తుంది అనుకుంటూ అక్క కోసం వెతుకుతూ అక్కడంతా తిరిగాడు సతీష్. చివరిగా తన స్నేహితురాల్ని అడగగా కాసేపటి ముందు నుండి శ్రావణి మా దగ్గర లేదని చెప్పారు వాళ్ళు ఆ మాట చెప్పడంతో నిజంగానే సతీష్కి భయం వేసింది అక్క గురించి. పోనీ ఇంటికి ఏమైనా వెళ్ళిందేమోనని చూడ్డానికి తమ ఇంటి వైపు వెళ్ళాడు సతీష్. గదిలో అసహనంగా అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తున్నాడు అభి. భయంతో అలాగే మూలకి నిలబడి అతని వైపే చూస్తూ ఉంది శ్రావణి. ఇంతలో ఏదో ఆలోచన రావడంతో వెంటనే ఛార్జింగ్లో ఉన్న ఫోన్ ఆన్ చేసి వాళ్ళ డాడీకి కాల్ చేశాడు అభి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.